హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాన్సా కలెక్షన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ లెంతీ వీడియో అనేది చేస్తున్నానండి. ఎందుకంటే ఈ మధ్య నేనున్న బిజీగా కొంచెం కుదరట్లేదు. సో ఇవాళ అవుట్ఫిట్స్ కొన్ని ఉన్నాయి, అంటే నాకు బాగా నచ్చినాయి. చాలా సింపుల్గా ఉన్నా, నేను దానికి కొంచెం డిజైనింగ్ అనేది చేశాను. సో ఇవాళ ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి నార్మల్ నుంచి చూపిస్తాను. సో నార్మల్గా ఒక క్లయింట్ అనేవాళ్ళు ఈ గ్రీన్ బ్లౌజ్ని నార్మల్గా మా అక్క అనేటిను, అంటే మా అక్కకి నేను ఇలా ఈ బ్లౌజ్ అనేది ఇలా తెచ్చుకుంది నార్మల్గా. నేను తనకి ఏం చేశానంటే ఇలా క్రాస్ ఇవన్నీ చూసి తనకి ఇలా ఈ ముగ్గు డిజైన్లో ఇలా ముగ్గు వచ్చేటట్టు డిజైన్ చేశాను. సో ఫ్రంట్ కూడా అలానే సింపుల్గా చిన్న కట్ వర్క్ అనేది ఇచ్చాను. సో మా కలర్స్తో చాలా బాగుంది గాయస్. దీన్ని నార్మల్ బ్లౌజ్ని ఇట్లా సింపుల్గా డిజైనింగ్ చేశాను. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చూద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ శారీకి ఇలా సింపుల్గా మొత్తం శారీ అనేది సెల్ఫ్ రన్నింగ్. సెల్ఫ్ శారీకి ఇలా మనకి బోర్డర్ అనేది వచ్చింది, మొత్తం కూడా ప్లెయిన్ వస్తే నేను దానికి బోట్ నెక్ బ్లౌజ్ చేసి ఇట్లా డిజైనింగ్ పీకాక్ శారీ మొత్తం పీకాక్స్ వస్తాయి. సో పీకాక్ అనేది ఇలా డిజైన్ చేశాను. చూడండి గాయస్ ఎంత బాగుందంటే, ఫ్రంట్ కూడా ఇలా సింపుల్గా ఒక పీకాక్ అనేది ఇచ్చాను. చూడండి ఎంత బాగుందో పీకాక్. ఫ్రంట్ సైడ్ కూడా పీకాక్ ఇచ్చాను. సో హ్యాండ్స్కి ఏంటంటే అంచు రావటం వల్ల బోర్డర్కి దీన్ని ఇట్లానే ఉంచాను. చాలా సింపుల్గా డిజైన్ చేశాను, చాలా బాగుంది, హైలైట్గా ఉంది. సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం గైస్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి నార్మల్గా ఇది కూడా అంతే, శారీ మీద కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్స్ అనేది ఉంది. సో నేను అందువల్ల శారీకి కాంబినేషన్గా, అంటే శారీస్ అన్నీ వెళ్ళిపోయినాయి గైస్, ముందే మేము డిస్పాచ్ అనేది చేసేసాము. సో అందుకని ఓన్లీ బ్లౌజెస్ అనేది చూపిస్తున్నాను. బ్లౌజెస్కి ఇలానే ఫ్లవర్స్ రావడం వల్ల నేను ఇలా డిఫరెంట్గా కంప్యూటర్ వర్క్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకొని డిజైన్ చేశాను. నెక్ మొత్తం చూడండి చాలా బాగుంది. హ్యాండ్ కూడా, హ్యాండ్కి పింక్ అనేది ఇచ్చాడు బోర్డరు, చూడండి ఎంత బాగుందో. హ్యాండ్కి సెంటర్ వర్క్ అనేది ఇచ్చాను. ఫ్రంట్ కూడా చూడండి ఇట్లా ఈ డిజైన్లో మనకి వచ్చిన హైలైటింగ్ ఏంటంటే ఈ లోపల ఉంది కదా ఈ థ్రెడ్ వర్క్, చాలా మందంగా, చాలా రోజ్ పెడ్ 3D ఎంబోజింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది త్రీ షేడ్స్లో ఎంబోజింగ్ డిజైన్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ని ఇట్లా డిజైనింగ్ అనేది చేశాను. అంటే అక్క ఏంటంటే నా ఆప్షన్కి వదిలేసింది, మీకు ఎలా అయితే నచ్చిందో దాన్ని అట్లా డిజైన్ చేసిద్రా అంది. సో నేను అట్లా నాకు నచ్చినట్టు మా అక్కకి నేను డిజైనింగ్ అనేది చేశాను. సో ఇదైతే అసలు నార్మల్ బ్లౌజ్ అండి. నార్మల్ బ్లౌజ్ని క్రీమ్ కలర్ శారీ వస్తుంది, అంటే ఇలా గోల్డ్ షేడ్లో అట్లా అనిపిస్తుంది. ఆ శారీకి నేను ఏంటంటే సింపుల్గా అసలు 350 రూపీస్ వర్క్ అంటే నమ్మండి, నేను అంత బాగుంది అసలు వర్క్. చూడండి చాలా నీట్గా, అంటే చాలా నార్మల్గా చాలా నీట్గా ఉండిద్ది. ఇది షోల్డర్ డిజైన్ అండి. షోల్డర్ డిజైన్ చాలా బాగుంది. ఇలా షోల్డర్కి వస్తుంది డిజైన్ అంతా కూడా, ఇలా వర్క్ అనేది షోల్డర్ నుంచి వస్తుంది వర్క్ అంతా. చాలా బాగుంది గైస్ వర్క్ కూడా చూడండి, చాలా నీట్గా. అసలు ఈ ప్రైస్కి మనకి వర్క్ వచ్చిద్దా అని కూడా అనుకుంటాము, అంత బాగుంది, చాలా సింపుల్గా ఉంది. సో ఇంతవరకు అయితే నేను ప్లెయిన్ బ్లౌజెస్ని, అంటే నార్మల్ బ్లౌజెస్ని ఎట్లయితే సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఇవి కంప్యూటర్ వర్క్స్ అనేది నేను చూసుకొని నేను డిజైనింగ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్స్ అండి. మగ్గం వర్క్స్ చూడండి ఎంత బాగున్నాయో. రెండు, అంటే మా నార్మల్ పట్టు శారీస్కి, పాత పట్టు శారీస్కి, అంటే ఓల్డ్ శారీస్కి మనం ఇట్లా మన హాఫ్ పట్టు తీసుకొని ఇట్లా వర్క్ అనేది మొత్తం కట్ బీడ్స్తో, పూసతో, జర్కన్స్తో ఇట్లా డిజైన్ చేసాము. హ్యాండ్స్ అనేది చూడండి ఎంత హైలైట్ ఉందో. బ్లౌజ్ అసలు చాలా బాగుంది, హైలీ ఫినిషింగ్గా ఉంది. బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి చూడండి, ట్యాజెస్ కూడా చూడండి చాలా మంచి హ్యాంగింగ్స్ ఇచ్చాను దీనికి కూడా. సో మొత్తం ఓవరాల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా హైలైటింగ్గా ఉన్నాయి. సో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం గైస్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లానే జర్దోజీ. ఇదైతే చాలా బాగుంది, క్రీమ్ కలర్, అంటే క్రీమ్ కలర్ శారీకి, బేబీ పింక్ శారీకి సెల్ఫ్ కలర్ వచ్చేసి ఇలా ఆపట్టు తీసుకొని దీన్ని మొత్తం కూడా జర్దోజీ వర్క్, అంటే చూడండి చాలా హైలైటింగ్ ఉంది. డైమండ్ కటింగ్తో మొత్తం కూడా జర్దోజీ వర్క్. హ్యాండ్ చూడండి కట్ వర్క్ వచ్చి ఇలానే డైమండ్ కటింగ్ వచ్చి మొత్తం కూడా జర్దోజీతో ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చాము.
మొత్తం ఫ్లవర్స్ చూడండి, ఇంకా ఇలా చాలా బాగుంది గైస్. చాలా హెవీగా ఉంది బ్లౌజ్ కూడా. బ్యాక్ నెక్ కూడా చూడండి ఎంత బాగుందో. డైమండ్ కటింగ్తో, జర్దోజీతో, సిల్వర్ జర్దోజీ, గోల్డ్ జర్దోజీతో అలా ఇచ్చాము. హ్యాంగింగ్స్ కూడా చూడండి, కాపర్ కలర్ హ్యాంగింగ్స్ అనేది ఇలా గోల్డ్ షేడ్లో, లైట్ గోల్డ్ షేడ్లో హ్యాంగింగ్స్ ఇచ్చాము. సో బ్లౌజ్ చూడండి గైస్ ఎంత బాగుందో. మొత్తం డైమండ్ కటింగ్, యాస్టీస్ కటింగ్ అనేది వస్తుంది. హ్యాండ్స్ కూడా చాలా హైలైటింగ్గా ఉంది. ఇది చూడండి, హ్యాండ్స్ కూడా చాలా దగ్గరగా ఎంబోజింగ్ నాట్ వర్క్ అనేది వచ్చింది. మొత్తం చిప్ వర్క్ అంటారు కదా, అట్లా హైలైట్గా చేసాం గైస్. సో ఇవి మా అక్క బ్లౌజెస్ అన్నీ కూడా నేను కొంచెం అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ కానీ దీనికి కానీ మొత్తం డిజైనింగ్ అనేది చేశాను. చాలా వేడిగా ఉంది గైస్. సో మీకు ఎలా ఉంది అంటే మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఊళ్ళో వర్షం ఉందా లేదా, లేకపోతే వెరీ హాట్గా ఉందా, ఎలా ఉన్నారు గైస్ ఈ సమ్మర్కి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాపది అవుట్ఫిట్ చేశానండి, చూడండి. ఇది లంగా జాకెట్ అనేది, కానీ కింద పెటల్స్ చూడండి, సింపుల్గా ఒక కంప్యూటర్ వర్క్ అనేది ఇచ్చాను. దానికి బుట్ట చేతులు ఇచ్చి, ఇలా బుట్ట చేతులు ఇచ్చి బోర్డర్ అనేది అంచి ఇచ్చాను. కింద పెటల్స్ చూడండి గైస్ ఎంత బాగున్నాయో. పెటల్స్ బ్లౌజ్ అన్నమాట ఇది, చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కంపల్సరీగా ఫాలో చేయండి. రీసెంట్గానే 1K నేను క్రాస్ అయ్యాను. సో మీ సపోర్ట్తో నేను ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కంపల్సరీగా ఉంటే, సో కంపల్సరీగా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. సో సైనింగ్ ఆఫ్ మీ మానస.